సో, ఇప్పుడు మీరు జెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అద్భుతమైన నాలెడ్జ్ పర్సన్. ఆయన అర్థమెటిక్ ఎవడికి అర్థం గారు. ఆయన యార్కర్లు గూడా ఎవరికీ అర్థం గావు. ఇట్స్ గుడ్. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం ఎత్తుకున్నది. బీసీలకు 42% రిజర్వేషన్. ప్రస్తుతం మొత్తం దీని మీదనే నడుస్తున్నది. అక్కడ గూడా జూబ్లీ హిల్స్‌లో గూడా బీసీలు గూడా ముస్లిమ్స్ 1,10,000 ఎలా ఉన్నారో బీసీలు గూడా మెజారిటీ ఉన్నారక్కడ. సో, అక్కడ బీసీలకు గూడా ఇవ్వాలన్న డిమాండ్ ఒకవైపు మేయర్ గద్వాల విజయలక్ష్మి, అదేవిధంగా నావిని యాదవ్, ఇంకా మిగతా వాళ్ళు అంజన్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ అడుగుతున్నారు. బొంతు రామ్మోహన్ వీళ్ళంతా అడుగుతున్నారు. బీసీలకు ఇస్తే ఈసారి మీరెత్తుకున్న నినాదం నిజమైతది. మనకు ఓట్లు పడతాయి అనేది. రేపు బీసీలకు సీట్ ఇస్తే మీరు దానికి యాక్సెప్ట్ చేస్తారా? 100%. హైకమాండ్ ఎవరికి చెప్తే కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తానని చెప్పినా కదా. సింపుల్. గాడిదికి అని కోతికి అని ఫిరోజ్ ఖాన్ సపోర్ట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఆ సర్వే చేసి మీరు ఇస్తేనే నేను ఒప్పుకుంటాను అన్నారు. ఆ సర్వే చేసి తర్వాత మేము ఆ సర్వే చేసినా మాకు ఇది వచ్చిందని సర్వే డీటెయిల్స్ అయితే ఎవరికి చెప్పరు బయటికి. వాళ్ళు ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇస్తారు అల్టిమేట్ గా. దానికి జరిగింది మాత్రం సర్వే అని చెప్తారు. నో ప్రాబ్లం. ఆ సర్వే అయితే చాలు నాకు తృప్తి. సర్వే చేసినామంటే మీకు సరిపోతుంది. ఎవరికి ఇచ్చినా పర్లేదు. అది పొన్నం ప్రభాకర్ కాకుండా ఏఐసిసి నుంచి దగ్గర నుంచి రావాలి. అంతే. 100%. రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి రావాలన్నా, మీనాక్షి నటరాజన్ గారి దగ్గర నుంచి రావాలన్నా 100% మీనాక్షి నటరాజన్ గారు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, ముఖ్యమంత్రి గారు, హైకమాండ్ కేసీ వేణుగోపాల్ గారు, మా ఖర్గేజీ గారు అక్కడి నుంచి వస్తే ఏదైనా అర్థం. మా మినిస్టర్ గారు చాలా స్వీట్ ఫెల్లో, గుడ్ ఫెల్లో, నైస్ ఫెల్లో, మంచోడు. రైట్. ఐ టోటల్ రెస్పెక్ట్ నాకు పెద్దన్న ఆయన. నో డిస్ప్యూట్. కానీ ఆయన చెప్పినాడంటేనే నాకు అరే ఏం చెప్పలేదు కదా అసలు ఆయన. లోకల్ నాన్ లోకల్ అంటేనే నేను ఇంటికి పోయి చెప్పినా నా భార్యకి, ఇక్కడ లోకల్ అంటే నా భార్య చెప్పింది నాకు, ఏం చేద్దామని, నువ్వు లోకల్ కావాలి అంటే ఒక ఫ్లాట్ కొందాం. రైట్. ఫస్ట్ నేను ఇల్లు కొందామన్నా, అరే మన దగ్గర ఎంత డబ్బు, ఎక్కడ నుంచి డబ్బులు ఉన్నాయి అంటే ఫ్లాట్ కోసం మనం తీసుకురావచ్చు కదా, ఎక్కడో ఫైనాన్స్ అడగచ్చు, ఒక ఫ్లాట్ కొనవచ్చు కదా, లేకుంటే ఇల్లు రెంట్ మీద తీసుకుందాం, అట్లా లోకల్ అయిపోదాం. సింపుల్ లాజిక్. బికాస్ ఆయన డెఫినేషన్ వేయలేదు కాబట్టి. ఇప్పుడు మీరు అన్నట్టు యువర్ ఏ వారియర్, మీరు లాయల్. 5 సార్లు మీకు పార్టీ అవకాశం ఇచ్చింది. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా. చివరి వరకు మీ గ్రాఫ్ పెరుగుకుంటా 2000 దగ్గరకు వచ్చి ఆగిపోయింది. మళ్ళా ఈసారి ఇది ప్రెస్టీజియస్, మీ మాటల్లోనే అత్యంత ప్రెస్టీజియస్. ఇంకొక వాదన ఏంటంటే ఈసారి ఇక్కడ గెలిస్తే ఇప్పటి వరకు సిటీ నుంచి ఒక మినిస్టర్ లేరు, అతను మినిస్టర్ అయ్యే అవకాశం కూడా ఉంది అనేది ఒకటి ఉంది. సో పోటీ దాదాపుగా ఒక 20 మంది ఉన్నారు అభ్యర్థులు. అలాంటి పరిస్థితుల్లో 5 సార్లు ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్ కు రేపు ఇయ్యాల్సి వస్తే ఈ ఓడిపోయే వ్యక్తికి ఎందుకు ఇచ్చారని మిగతా వాళ్ళు వేలెత్తి చూపెట్టే అవకాశం లేదా పార్టీని? సూపర్ క్వశ్చన్. 223 ఎలక్షన్లో నేను హైకమాండ్కి చెప్పిన, మా రేవంత్ అన్నకి చెప్పిన, మెహర్బానీ చేసుకొని నాకు నాంపల్లి ఇవ్వకండి, కావాలంటే నాకు జూబ్లీహిల్స్ ఇవ్వండి, కావాలంటే నాకు మహబూబ్ నగర్ ఇవ్వండి, కావాలంటే నాకు నిజామాబాద్ ఇవ్వండి, కావాలంటే నాకు ఆదిలాబాద్ ఇవ్వండి, మీరు ఇష్టమైన సీట్ నాకు ఇవ్వండి, నాంపల్లి వద్దు, బొక్కసోట్లు ఉన్నాయి, నాకు కష్టం అవుతుంది, లేకుంటే ఈ బొక్కసోట్లు తీయడానికి నాతో పోరాటం చేయండి అని చెప్పిన. చెప్తే వాళ్ళు చెప్పినా తప్పకుండా పోరాటం చేస్తామని. కానీ వాళ్ళకు టైం దొరకలేదు. వాళ్ళకు ఫిరోజ్ ఖాన్కి సపోర్ట్ చేయాలి అని నియత్ ఉన్నది, మనసులో ఉన్నది, కానీ టైం దొరకలేదు. కానీ ఓడిపోయినాం. ఓడిపోతే అందరికీ నేను చెప్తున్నా, ఫిరోజ్ ఖాన్కి ఏదైనా సీట్ మీరు ఇస్తే మినిమం 20,000తో టోటల్ తెలంగాణలో బోకసోట్లు హైదరాబాద్ ఇచ్చేసి ఎక్కడ కూడా ఇస్తే 20,000 కంటే తక్కువ ఓటుతో నేను గెలిస్తే నేను ఓడిపోయినా లాగానే నేను సిద్ధం. సో బోకసోట్లు లేవు కాబట్టి జూబ్లీహిల్స్లో 110% ఫిరోజ్ ఖాన్ గెలుస్తాడు. ఎంత మెజారిటీతో గెలుస్తాడు? మినిమం 20,000. గెలవకపోతే ఏం చేస్తాడు? నేను ఒకవేళ గెలవకపోతే రాజకీయం మర్చిపోతా, రాజకీయంకి రిజైన్ చేసేస్తా. మీ ముఖ్యమంత్రి కూడా రాజీనామా, కొడంగల్లో నేను గెలవకపోతే రాజీనామా చేస్తాను, సన్యాసం తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చి మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేశారు. ఇది కాంగ్రెస్ కల్చర్ కాదా? ఈ క్వశ్చన్ మీరు ముఖ్యమంత్రికి అడగాలి. కాంగ్రెస్ లాయల్ పర్సన్ మీరు. ముఖ్యమంత్రి కంటే కాంగ్రెస్ లో సీనియర్. వాస్తవానికి కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి కంటే ముందు నుంచే ఉన్నారు. అవునా? కాంగ్రెస్ గురించి అడుగుతున్నాను నేను. ఇది కాంగ్రెస్ కల్చర్ అవుతుందా? వినండి, ఈ క్వశ్చన్ మీరు ముఖ్యమంత్రికి అడగాలి. రైట్. ముఖ్యమంత్రి ఎందుకు కంటెస్ట్ చేస్తారంటే నా సొంత అభిప్రాయం, కాంగ్రెస్కి బ్రెత్ ఇద్దాం, కాంగ్రెస్ ఐసీయూలో ఉన్నది, కాంగ్రెస్కి బయట తీసుకువద్దాం, హెల్తీగా రోడ్ మీద జాగింగ్ చేపిద్దాం. ఇప్పుడు రన్నింగ్ చేపిస్తున్నాం మా ముఖ్యమంత్రి. సో ఆ ఆలోచన ముఖ్యమంత్రికి ఉన్నది అని నేను అనుకుంటున్నా. కానీ ప్రిసైజ్గా, స్పెసిఫిక్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాడు మా ముఖ్యమంత్రి గారు. ఓకే. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్, ఇప్పుడు మీరు చెప్పారు జిహెచ్ఎంసీలో ఒక్క సీటు కూడా రాలేదు.
మొన్న ఉప ఎన్నికల్లో అక్కడ లాస్య నందిత చనిపోయారు. శ్రీ గణేష్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి కంటోన్మెంట్‌లో గెలిచారు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఇక్కడ చనిపోయారు. మళ్ళా ఇక్కడ ఈ చనిపోయిన వాళ్ళ మీద గెలవాలన్న మీ ఆలోచన, మీ ఆశ ఇదే మీ ఆశ కాంగ్రెస్ పార్టీకి? నో 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 ఎందుకంటే ఇప్పుడు మేము పవర్లో ఉన్నాం కాబట్టి, హ్మ్. ప్రజలకి మేలు చేయవచ్చు కాబట్టి, అడ్వాంటేజ్ మా దగ్గర ఉన్నది కాబట్టి, హ్మ్. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్. హ్మ్. కాబట్టి పబ్లిక్కి లాభం అవుతుంది కాబట్టి మేము ఆశ పెడుతున్నాం. మేము గెలిస్తే జూబ్లీహిల్స్ ఇంకా డెవలప్ అవుతుంది. గెలవకపోతే జూబ్లీహిల్స్‌ని పట్టించుకోరా? అంటే మీరు విన- వి- రాష్ట్రానికి అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు, మంత్రులు ఉన్నారు. అసలు మీకే మొత్తం కట్టబెట్టారు ప్రజలు. వినండి, ఒజ్నమ్మా స్టోరీ డిఫరెంట్ ఉంటుంది, పెళ్ళం స్టోరీ డిఫరెంట్ ఉంటుంది. హ్మ్. సో పెళ్ళం గెలిస్తేనే పెళ్ళం, 100% లేకపోతే ఒజ్నమ్మా. ఉంచుకున్నది. అంతే. ఇది అసలు ప్రజాస్వామ్యం అనేది ఒక కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి ఒక పట్టుకొమ్మ అనే విధానం ఇది ఎంతవరకు కరెక్ట్? వినండి ఫిరోజ్ ఖాన్ లాంటి వ్యక్తి మాట్లాడడం దట్టు. వినండి, ఏది వాస్తవాలు నేను చెప్తా, ఎవరి నిదానం అది నేను చెప్తలేను, కానీ ఇట్లా అవుతుంది. స్టెప్ బ్రదర్ ట్రీట్మెంట్ అవుతుంది. సొంత బ్రదర్ కావాలంటే గెలవాలి. ఇది లాజిక్, సింపుల్, అంతే. రేపు జూబ్లీహిల్స్లో మీరు గెలిచారు, సొంత బ్రదర్ అయ్యారు. మిగిలిన నియోజకవర్గాలన్నీ ఇప్పుడు అంతేనా, స్టెప్ బ్రదర్స్ అయినా ఇక? అట్లనే అనుకోండి. అందుకనే ఈరోజు హైదరాబాద్ డెవలప్ కాకుండా పోయే అవకాశం ఉందా? 100%. సో హైదరాబాద్ ప్రజల మీద మీరు కక్ష తీసుకుంటారు, మిమ్మల్ని మేము ఓడించడానికి. కక్ష కాదు, అట్లా అట్లా తయారైంది. ఓకే. ఒక సిస్టమ్ అట్లా తయారైపోయింది. ఎక్కడ గెలిస్తేనే అక్కడ అసెంబ్లీలో పోయి కొట్లాడితేనే డబ్బులు దొరుకుతాయి. ఉమ్. ఇప్పుడు సింపుల్ లాజిక్, నాంపల్లి ఫిరోజ్ ఖాన్, ఇలా మీ ఛానల్కి ఫస్ట్ టైం చెప్తున్నా, ఉమ్. నేను గెలవలేదు కాబట్టి 19 monthsలో ఉమ్. నా కాన్స్టిట్యుయెన్సీకి 1 రూపీ తీసుకురాలేదు నేను. 1 రూపీ. అదే ఫిరోజ్ ఖాన్ గెలిచేది, అసెంబ్లీలో హంగామా చేసి ఇప్పుడు దాకా 100 కోట్లు తెచ్చేది. ఓకే. ఇది రియాలిటీ. ఓకే. ఆ టెంపుల్లో ఉండాలి ఓకే. అసెంబ్లీ, ఓకే. ఆ టెంపుల్లో ఉండాలి పార్లమెంట్. సో మీరు కేసీఆర్ రోడ్ల మాట్లాడాలని విను కోరుతున్నారు. విను తమ్ముడు, ఆ. రోడ్ల మీద మీ ఛానళ్ళ మీద ఇట్లా నేను గొంతు పారేస్తే డబ్బులు రావు. రావు 100%. ఆ టెంపుల్లో, ఆ అసెంబ్లీలో ఉండాలి, ఆ పార్లమెంట్ లో నేను మాట్లాడాలి, అధ్యక్ష అనాలి. అక్కడనే డబ్బులు వస్తాయి. నేను ఇది లాజిక్ చెప్తున్నా. ఉమ్. సో దానికోసం ఎవరు గెలిస్తే అక్కడనే మన బ్రదర్, మన పెళ్ళం, ఓకే. లేకుంటే కష్టం. మీరన్న మీ దాంట్లో జగ్గారెడ్డి కూడా మీ లెక్కనే సూపర్ వాయిస్, ఎట్లా మాట్లాడితే సెన్సేషనల్ అవుతుంటారు, జనం లీడర్ ఓవరాల్గా. కానీ ఆయన సంగారెడ్డిలో ఓడిపోయారు, కానీ అద్భుతమైన నిధులు తీసుకొస్తున్నారు. సంగారెడ్డిని ఈరోజు ఇట్లా చేస్తున్నారు. జగ్గారెడ్డికి ఉన్న ప్యాషన్ పబ్లిక్ పట్ల, ఫిరోజ్ ఖాన్కు ఓడించారనే ప్యాషన్, ఓడిస్తారు కాబట్టి నేను రూపాయి కూడా తేను అనడం ఇది కరెక్టేనా? తీయగాదు, ఇస్తలేడు ముఖ్యమంత్రి. సంగారెడ్డిలో ఇస్తున్నాడు కదా జగ్గారెడ్డి. జగారెడ్డితో ఎక్కువ ప్రేమ ఉన్నది. అంటే మీ మీద ప్రేమ లేదు. ఓకే, ఆ? నా మీద ప్రేమ కూడా ఉంటే ఆ అసదుద్దీన్ మధ్యలో వచ్చేస్తున్నారు. అసదుద్దీన్ చెడగొడుతున్నారు. ఓకే. ఆ, అసదుద్దీన్ ఇప్పుడు లవర్ అయ్యిండు, అంతే. మీరు పెళ్ళం కాదు. అసదుద్దీన్ ఒక ఫస్ట్ వాడు బెగ్గర్, బెగ్- లవ్వర్ అది పెద్ద మాట. ఆ. వాడు బెగ్గర్, ఎక్కడ కూడా బెగింగ్ చేస్తూనే ఉంటాడు. ఆ. సో ఆ బెగ్గర్ మధ్యలో వస్తున్నాడు, సో ఆ చిప్ప తీసుకొని. మీరు నచ్చట్లేదు ఆయనకు. ఆ చిప్ప ఇక్కడ రేవంత్ రెడ్డి నాకు ఇవ్వాలి అని అనుకుంటున్నా, వాడు చిప్ప అడుగుతున్నాడు ఇట్లా, సార్ 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 నాకు ఇయ్యి అంటే రేవంత్ అన్న నా వల్లే చూస్తలేడు, అంతే. సో ఫిరోజ్ ఖాన్ పక్కకు పోయిండు కాబట్టి ఇంకా జూబ్లీహిల్స్ లో కూడా ఈయనకు సీట్ రాదని నిర్ధారించుకోవచ్చు. ఎవరికి ఫిరోజ్ ఖాన్ కు లేదు. ఆల్రెడీ ఆయన ఆయన హ్యాండ్ ఓవర్ లో ఉన్నాడు. అసదుద్దీన్ ఊకే మధ్యలో వస్తున్నాడు, రేవంత్ రెడ్డిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. సో ఫిరోజ్ ఖాన్ కి ఇంకా టికెట్ ఏడొస్తుంది? రూపాయి నిధులే రావట్లేదు, టికెట్ కాడికి ఏడొస్తుంది? ఇక్కడ బ్యూటీ ఏమున్నది అంటే, జబర్దస్త్ ఏమున్నది అంటే, లింకు ఇక్కడ టికెట్ స్టేట్ది కాదు, హైకమాండ్ దగ్గర. సో రేవంత్ రెడ్డి పప్పులు ఉడకవు, ఆయన సజెషన్ చేయవచ్చు, అంతే. ఫైనాలిటీ కాదు. ఓకే. ఫైనాలిటీ ఇస్ హైకమాండ్. సో రాజగోపాల్ రెడ్డి చెప్పిందే నిజం వాస్తవానికి. ఎందుకంటే రేవంత్ రెడ్డి కాదు తనకు తాను ప్రకటించుకునేది, మళ్ళీ వచ్చే 5 ఏళ్ళలో కూడా నేనే ముఖ్యమంత్రి అని మా ఏఐసిసి ప్రకటించాలి అని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు, ఏఐసిసి ప్రకటించాలని ఫిరోజ్ ఖాన్ అంటున్నారు. రేవంత్ రెడ్డి నథింగ్. అది వేరే సంగతి. ఇప్పుడు రేవంత్ అన్న ఇట్లా చేసుకున్న తర్వాత నెక్స్ట్ 5 years తర్వాత ఎట్లయినా కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుంది. ఆ సిఎల్పిలో ఎవరు ఎమ్మెల్యేస్ చెప్తారో వాళ్ళకేనే ముఖ్యమంత్రి పోస్ట్ వస్తుంది. ఓకే. ఆబ్వియస్ గా రేవంత్ అన్న ఇంత కష్టపడిన తర్వాత, అందరికి టికెట్లు ఇచ్చిన తర్వాత 100% ఆయన చేతిలో టికెట్లు లేవు కదా. వినండి ఫైనల్ తో ఫైనల్ వినండి, ఇది బై ఎలక్షన్, బై ఎలక్షన్ ఇది టోటల్ సినారియో డిఫరెంట్. డిఫరెంట్. సమझना, అది టెస్ట్ మ్యాచ్. ఓకే.
ఇది ఒక 2020 మ్యాచ్, రైట్? ఈ 2020లో కూడా వాన పడింది. ఓకే వాన పడిన తర్వాత ఓన్లీ 10 ఓవర్స్ మ్యాచ్ ఇది. ఓకే సో టోటల్ హైకమాండ్, ఓకే కెప్టెన్ చేతిలో లేదు, లేదు. ఏదైనా ఉంటే కోచ్ చూసుకోవాలి. ఓకే సో ఢిల్లీ ఇది. ఓకే. సో జూబ్లీ హిల్స్ ఇస్ టోటల్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఓకే సూపర్. సో అయితే ఇప్పుడు